సో వాట్ డస్ దిస్ రీహాబిలిటేషన్ సెంటర్ డస్ అండ్ ఇది ఎక్కడెక్కడ ఉన్నాయి? So rehabilitation is not a different one. I mean, I say low vision ఉన్న వాళ్ళు, కంప్లీట్లీ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళు, దే హ్యావ్ టు లివ్ దే ఆన్ దేర్ ఓన్, స్టార్టింగ్ ఫ్రమ్ వాకింగ్. అంటే ఇంట్లో ఎలా నడవాలా, కేర్ని ఎలా యూస్ చేసి నడవాలా, అక్కడ నుంచి రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ అవ్వాలంటే దానికి ఏజ్ రిస్ట్రిక్షన్స్ లాంటివి కానివ్వండి. సో రీహాబిలిటేషన్ యాజ్ ఐ సెడ్, ఏమంటారు, ఐ కండిషన్స్ అనేవి నాట్ ఓన్లీ లిమిటెడ్ టు ద యాజ్ అడల్ట్స్, మనకే కాదు చిన్నపిల్లలు కూడా ఉన్నాయి. సో మన దగ్గర వచ్చే వాళ్ళు 1 year 2 years బేబీస్ కూడా ఉన్నారు. కార్పొరేట్ వాలంటీరింగ్ గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తారు, ఎందుకంటే మన ప్రేక్షకులు ఎక్కువ మంది స్టార్ట్అప్ ఇనిషియల్ స్టేజెస్ లో ఎన్జిఓస్ ఉంటారు. కార్పొరేట్ వాలంటీరింగ్ అంటే ఒక అజంప్షన్ ఏంటి అని అంటే, మా దగ్గరకు వస్తారా, మేము ఓన్లీ టైలరింగ్ కోర్సెస్ ఇస్తా ఉన్నాము, లేకపోతే మేము బ్యూటిషియన్ కోర్సెస్ ఇస్తా ఉన్నాము, మీరు ఐటీ ట్రైనింగ్స్ ఇస్తా ఉన్నారు అని అంటే, వీళ్ళంతా బీటెక్ గ్రాడ్యుయేట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే రెగ్యులర్ డిగ్రీ గ్రాడ్యుయేట్స్ అయి ఉండొచ్చు. వాళ్ళకి రెజ్యూమ్ బిల్డింగ్ అనేది ఇంపార్టెంట్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్ అనేవి ఇంపార్టెంట్, 1-to-1 మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే వాళ్ళ కెరీర్ ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళకి కావాలి, వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. అది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్స్ లైక్ జెన్జీ క్లాస్ అనుకోనండి, ప్రజెంట్ ఉన్న యూత్ కి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? అంటే వాలంటీరింగ్ యాక్టివిటీస్ అయి ఉండొచ్చు, యాజ్ వి డిస్కస్. కొన్ని ఎన్జిఓస్ ఎలా చేస్తున్నాయంటే కాలేజెస్లలోకి, స్కూల్స్లలోకి, సో దే ఆర్ స్లోలీ స్టార్టెడ్ గోయింగ్, అక్కడికి వెళ్ళి మా దగ్గర వాలంటీరింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి అంటే, నియర్ బై ఎక్కడన్నా వాళ్ళు ఒక హెల్త్ క్యాంప్ కానీ ఏదైనా పెడుతున్నారంటే, మాకు కొంతమంది స్టూడెంట్స్ కావాలి మాకు వాలంటీరింగ్ కి, సో దే స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఇట్. హలో, హాయ్ అండి, వెల్కమ్ టు చర్చా విత్ లీడర్. నా పేరు వినిల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మన గెస్ట్ శివకృష్ణ జూలియర్ గారు, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నుండి. నమస్కారం సార్. థ్యాంక్ యూ వినిల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్, and really very pleased to be here and to share about my views and then about Elvi Prasad Institute. I think it will very helpful for us, both Elvi Prasad and for us, yes. As a development professional. So basically sir, మాకు ఎల్వి ప్రసాద్ గురించి రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, రోడ్ల పైన వెళ్ళినప్పుడు లేదా ప్రతి డిస్ట్రిక్ట్స్లో చాలా సెంటర్స్ని చూస్తుంటాం. కాకపోతే అసలు ఎల్వి ప్రసాద్ ఏం చేస్తుంది, హౌ ఇట్ వర్క్స్ అనేది తెలుసుకోవాలనేసి అనిపించింది సార్. That's the reason I wanted to introduce you to our guest. అండ్ ఎల్వి ప్రసాద్ ఏం చేస్తుంది, అసలు ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒక్కసారి మన వీక్షకులకు చెప్పగలుగుతారు? షూర్. సో ఐ మీన్ ఎల్వి ప్రసాద్ వచ్చేసి 1985లో స్టార్ట్ చేశారు. సో ఐ థింక్ ఇట్స్ బీన్ మోర్ దెన్ 3.5 decades, something like that. And there is an assumption for everyone. I mean, before me joining into Elvi Prasad Institute, I thought it was started by Elvi Prasad. I mean, a renowned director and producer, and they have labs also. So, but no, it was started by Dr. G.N. Rao, so Gulapalli Nageshwar Rao. He is also a renowned ophthalmologist. So he completed his masters in the US and then he was settled there. And when he come to know that I should do something about my country, so he came up with an idea and then he reached out to the government and he started Elvi Prasad. So it started as one person. Now we are more than I think more than 2,500 are reaching to 3,000 employees over there. So our institutes are spread across Telangana, Andhra Pradesh we have. In Andhra Pradesh we have in Vijayawada, Vizag, as well as in Kadapa. And now we are going to start our new project in Amravati. So it will be state of the art, one of the institutes over there. Will be the charges and So beta vere unnaya institutes danito compare Elvi Prasad ki difference. So స్టార్ట్ విత్ దట్. ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ అంటే అందరూ ఏమనుకుంటారంటే తెలియదు కాబట్టి, సో ఇట్స్ అ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అనుకుంటారు, బట్ ఇట్స్ ఆల్సో రిజిస్టర్డ్ అండర్ చారిటబుల్ ట్రస్ట్ యాక్ట్. సో మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఎవరైతే ఉంటారో, సో వీ డోంట్ కాల్ దెమ్ పేషెంట్స్, వీ కాల్ దెమ్ యాజ్ క్లయింట్స్. మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఎవరైతే ఉంటారో, ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% ఆఫ్ దెమ్ ఆర్ ప్రొవైడెడ్ ద సర్వీసెస్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇంక్లూడింగ్ ద సర్జరీస్ కూడా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటాయి. సో దోస్ హు ఆర్ ఎకనామికల్లీ స్ట్రాంగర్, సో వీ చార్జ్ సంథింగ్. ఐ మీన్ కంపేర్ టు అవుటర్ సైడ్, ఐ మీన్ అదర్ వేరే ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే కూడా చాలా తక్కువ మనకు అఫోర్డబుల్ కాస్ట్లో దొరుకుతుంది అనమాట. సో మెయిన్ ఎయిమ్ అదే మనకి. సో ఏమంటారు, మా లోగోలో కూడా అదే ఉంటుంది, ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ కింద, సో దట్ ఆల్ మే సీ అని ఉంటుంది. సో అందరికీ అందుబాటులో అన్నట్టుగా స్టార్ట్ చేశారు అనమాట డాక్టర్ రావు గారు. సో ఇప్పుడు ఎల్వి ప్రసాద్లో ఎందుకు వచ్చారు? సో అసలు బేసికలీ మీరు మీ కెరీర్ని టువర్డ్స్ సోషల్ సర్వీస్ సెక్టార్ సైడ్ ఎలా తీసుకొచ్చారు? బికాజ్ ఇప్పుడు ఈ రోజు రేపు ప్రతి ఒక్కరిని ఎవరిని చూసినా కానీ ఎవ్రీ వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇంటూ కార్పొరేట్ వాళ్ళకి కానీ కార్పొరేట్ దానికి అట్రాక్ట్ అయి ఉంటారు.
Right. మీరు యాజ్ అ సోషల్ సర్వీస్ సైడ్ ఎందుకు వచ్చారు, సోషల్ వర్క్ ఆస్పెక్ట్లోకి ఎందుకు తీసుకొని వచ్చారు? సో యా ఐ థింక్ ఇది ఒక 25 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాల్సి ఉంటుంది. సో మామయ్య వాళ్ళు ఒక చిన్న అంటే విలేజ్లో ఉన్న ఒక చిన్న ఆర్గనైజేషన్ లాగా స్టార్ట్ చేసుకున్నారు 20 ఇయర్స్ బ్యాక్. సో ఏంటి అంటే విలేజ్లో చిన్న చిన్న అవేర్నెస్ చేయడము, అంటే యాజ్ ఎ కిడ్ నాకు అంత ఐడియా లేకుండే బట్ ఏం జరుగుతుంది అనేది. సో వెన్ ఐ ఏమంటారు ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీకి వచ్చేసినాము. సో ఫ్యూచర్ ఏంటిది అని ఆలోచించినప్పుడు, సో డిగ్రీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ స్ట్రీమ్ ఇంటూ బీకామ్ కంప్యూటర్స్లో ఉండే. సో ఉన్నప్పుడు ఆలోచించినప్పుడు రెగ్యులర్ స్ట్రీమే వెళ్దామా వేరేదేమన్నా వెళ్దామా అనుకున్నప్పుడు ఒకసారి మామయ్య వాళ్ళు గుర్తొచ్చారనమాట. సో మామయ్య ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను అంటే, నన్ను కాదు ఒకసారి అన్నని అడుగు అని చెప్పేసి అన్నారు. సో వెన్ ఐ రీచ్డ్ అవుట్ టు మై కజిన్, తను ఏమన్నారంటే నువ్వు డిగ్రీ చేయాలనుకుంటే సోషల్ వర్క్ ఉంది, బ్యాచులర్స్ ఇన్ సోషల్ వర్క్ ఉంది. బై ద టైం తనకి రీచ్ అవుట్ అయ్యే లోపల నాది 1 year అయిపోయింది. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది కంప్లీట్లీ. సో ఏమనుకున్నానంటే ఇంకా సరే 1 year ఎలాగో అయిపోయింది, సో లెటర్స్ కంటిన్యూ విత్ బ్యాచులర్స్. సో పీజీకి వచ్చేసరికి ఎంఎస్డబ్ల్యూ చూస్ చేసుకున్నాను అనమాట. సో కంప్లీట్లీ న్యూ, అంటే ఏం నేర్పిస్తారు ఏం జరుగుతుంది అనేది కంప్లీట్లీ తెలియకుండే. యా దట్స్ హౌ ఐ కేమ్ ఇన్ టు, అంటే ఏమంటారు ఒక మాట అంటుండే అనమాట మామయ్య వాళ్ళు ఎప్పుడు కూడా. సో వెన్ యూ ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ, అంటే సొసైటీలో ఉంటున్నావు, సొసైటీ నుంచి నువ్వు కొంత తీసుకుంటున్నావు అంటే యూ షుడ్ గివ్ సంథింగ్ బ్యాక్ టు ద సొసైటీ అంటున్నాను. ఎంతో కొంత మనకు చేతనైంది సాయం చేయాలి, అలాగని మొత్తం ఉన్నది పెట్టమనట్లేదు, బట్ నీకు చేతనైనంత వరకు సాయం చేయొచ్చు కదా అన్నట్లు అన్నారనమాట. సో ఆ ఉద్దేశంతో ఇట్లా సోషల్ వర్క్కి మెల్లగా ఇలా వచ్చేసేసినాము. అప్పటి నుంచి డెవలప్మెంట్ సెక్టర్లోనే కంప్లీట్లీ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. సో ఇప్పుడు సోషల్ వర్క్ సెక్టార్లోకి వచ్చారు, మీరు స్టడీ సోషల్ వర్క్ సర్వీస్ చేశారు అండ్ అప్పటి నుంచి సోషల్ సర్వీస్ సెక్టార్లోనే ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ ప్రజెంట్ యూత్ సోషల్ వర్క్ సర్వీస్ చేయాలి అనుకుంటే లైక్ హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ దట్? అంటే కార్పొరేట్ వరల్డ్ సైడ్ చూసుకోవడం బెస్ట్ అంటారా, సోషల్ వర్క్ సైడ్ చూస్ చేసుకోవడం బెస్ట్ అంటారా? బికాస్ యూ ఆర్ లీడింగ్ సోషల్ సర్వీస్ సెక్టార్లో ఉన్నారు, ఇది కాకుండా కార్పొరేట్ వాళ్ళని కూడా రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. వి సీ మెనీ పీపుల్ అరౌండ్ us. సో అప్పుడు చూసినప్పుడు వాట్ ఈజ్ మేకింగ్ యూ ఫీల్ హ్యాపీ? సి అంటే ప్రతి సెక్టర్లో కూడా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి డెఫినెట్లీ. బట్ థ్యాంక్స్ టు ఐ మీన్ సిఎస్ఆర్ యాక్ట్, మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ 2013. సో ఏంటి అంటే ఎవ్రీ కార్పొరేట్ దే షుడ్ స్పెండ్ దేర్ 2%, as you know, right? So nowadays every corporate is also actively participating in the community. I don't see any difference over there. But only thing is that those who are completing their development studies, so they'll be little bit higher knowledge compared to the corporate sectors. So because they know where to implement, what to implement, so that's why they reach out to the NGOs, as we say. When you ask me అంటే ఏది చూస్ చేసుకోవచ్చు అని అనుకుంటే, సి దట్స్ అబౌట్ ద మైండ్ సెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కమ్యూనిటీకి కొంత ఇవ్వాలి అనుకుంటున్నాను అనుకుంటే, సో డెఫినెట్లీ సోషల్ వర్క్ సెక్టర్ ఈస్ ద బెస్ట్ థింగ్ వీ కెన్ సే. అంటే ఇప్పుడు అది ఎక్కువ మందికి కూడా తెలియదు కదా సార్, లైక్ ఎంఎస్డబ్ల్యూ ఒకటి ఉంది, బిఎస్డబ్ల్యూ ఒకటి ఉంది, అది ఒక ఎడ్యుకేషన్ ఉంది, దానికి వెళ్ళాలి అనేసి. సో అట్లాంటి వాళ్ళకి మనం ఏం చెప్తాం? ఎందుకంటే యూత్కి ఇప్పుడు చాలా మందికి కెరీర్ పైన ఎక్కువ అవేర్నెస్ లేకుండా ఉంటుంది. లైక్ ఎక్కువ మంది తెలిసింది కాస్త ఎంపీసీ, నెక్స్ట్ వచ్చేసి బైపీసీ, డాక్టర్ లేకపోతే ఇంజనీరింగ్ ఉంది. సో అక్కడ ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంది అండ్ బిఎస్డబ్ల్యూ ఎంఎస్డబ్ల్యూ గురించి ఎక్కువ మందికి తెలియదు. సో అట్లాంటివి చూస్ చేసుకోవడానికి ఎక్కువ ఉన్న ఆపర్చునిటీస్ ఏమున్నాయి బయట సొసైటీలో? ఎస్, సో వెన్ ఇట్ కమ్స్ టు అవేర్నెస్ వినిల్, సి అవర్ ఫస్ట్ అంటే ఇండియాలో ఫస్ట్ సోషల్ వర్క్ స్టార్ట్ చేసింది ఇట్ ఈస్ టాటా ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎస్ట్వైల్ ఆంధ్రప్రదేశ్ ఆర్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చూస్తే మనకి రోడమ్ శ్రీ కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్ రీసెర్చ్ సెంటర్. సో దట్స్ వేర్ ఐ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ మై గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్. ఇది ఫస్ట్ కాలేజెస్. సో దే వర్ స్టార్టెడ్ లాంగ్ బ్యాక్, బట్ యాజ్ యూ సెడ్ అవేర్నెస్ అనేది లేదు ఎవరికి కూడాను. సో వెన్ ఐ వాజ్ స్టడింగ్ ఆల్సో, చుట్టాలు కానీ ఎవరన్నా అడిగినప్పుడు ఏం చదువుతున్నప్పుడు ఎంఎస్డబ్ల్యూ అని అంటే, ఓ ఎంఎస్ చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు ఎంఎస్? సో నో ఎంఎస్ కాదు, ఎంఎస్డబ్ల్యూ మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్. అంటే వాళ్ళకు తెలీదు, కంప్లీట్లీ తెలియదు, ఒకటి ఉంటుంది అనేది కూడా తెలీదు. స్టిల్ రూరల్ ఏరియాస్లలో కానివ్వండి, కొన్ని సెమీ అర్బన్ ఏరియాస్లలో స్టిల్ దిస్ ఈ కోర్స్ ఉంటుందనే తెలీదు. బట్ నేనేమంటానంటే ఒక మిత్ అనేది ఒకటి ఉండిపోయింది జనాలలో. ఏంటి అని అంటే సోషల్ వర్క్ చేస్తే కంప్లీట్లీ ఎన్జిఓ సెక్టర్లోనే ఉండొచ్చు, గ్రౌండ్ లెవెల్ ఎన్జిఓసే ఉన్నాయి. నో, దెర్ ఆర్ ఇంటర్నేషనల్ ఎన్జిఓస్ వర్కింగ్ ఆన్ ద గ్రౌండ్. సో దెర్ ఆర్ వెరీ లార్జ్ ఎన్జిఓస్ వర్కింగ్. అండ్ ఒక ఏమంటారు చాలా పెద్ద సముద్రం లాంటిది సోషల్ వర్క్ అనేది. మీరు చిన్న లెవెల్ నుంచి స్టార్ట్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోవచ్చు. అంటే ఒక 10 years చూసేసుకుంటే, వెనక తిరిగి చూసేసుకుంటే మీ పేరు చాలామంది గుర్తుపడతారు. అంటే మన ఫ్యామిలీలో కొంతమందికి రిలేటివ్స్లో మనం తెలియకపోవచ్చు, బట్ వెన్ యూ వెంట్ టు ద గ్రౌండ్
people start recognizing you. So that is the power of social work, I say. సో వన్ థింగ్ ఐ వుడ్ సే, అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారు అని అంటే ఎస్ దే కెన్ చూస్. అండ్ ఇంకొకటి సోషల్ వర్క్లో డిఫరెంట్ ఏమంటారు స్పెషలైజేషన్స్ కూడా ఉంటాయి. సో ఎంఎస్డబ్ల్యూలోనే హెచ్ఆర్ ఉంటుంది, క్రిమినాలజీ ఉంటుంది, కమ్యూనిటీ డెవలప్మెంట్ ఉంటుంది, అండ్ ఫ్యామిలీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఉంటుంది. సో దెర్ ఆర్ డిఫరెంట్ ఏరియాస్. అండ్ సోషల్ వర్క్ చేసుకొని సేమ్ సోషల్ వర్క్ స్ట్రీమ్లోనే గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఫ్యామిలీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లలో. యాజ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బోర్డ్ మెంబర్స్గా ఉండొచ్చు, చైర్పర్సన్స్గా ఉండొచ్చు. అండ్ స్టిల్ నేను సోషల్ వర్క్ చేశాను, స్టిల్ ఐ వాంట్ టు వర్క్ విత్ ద కార్పొరేట్స్. సో ఎస్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మేనేజర్ పోస్టులు కూడా ఉంటాయి. దట్స్ ఆల్సో బీ పార్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ దెమ్. బట్ నేనేమంటాను, నన్ను అడిగితే, నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే వినిల్, స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. అంటే ఫస్ట్ గ్రౌండ్ నుంచి వర్క్ చేస్తే ఏమవుతుంది అని అంటే దే విల్ కమ్ టు నో హౌ టు స్టార్ట్ అ ప్రాజెక్ట్, వాట్ ఆర్ ద, అంటే ఏ క్రూషియల్ థింగ్స్ ఏంటివి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి. ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకున్నామంటే ఫస్ట్ మన వాళ్ళ నీడ్స్ ఏంటివి తెలుసుకోవాలి. సో ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి. లేదు నేను డెస్క్ నుంచే స్టార్ట్ చేసుకుంటానంటే దే మే లెర్న్, బట్ ఇట్ విల్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ దెన్ దెర్ ఆర్ సో మచ్ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఐ సజెస్ట్ దట్. సో ఇప్పుడు మీరు లాస్ట్ ఒక 10 years నుంచి ఇదే సెక్టార్లో ఉన్నారు, సోషల్ సర్వీస్ సెక్టార్లో. కరెక్ట్. మీరు ఈ సర్వీస్ చేస్తున్న క్రమంలో ఎప్పుడైనా మీకు ఒకటి ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందా విచ్ హ్యాస్ గాన్ ఇన్ టు యువర్ హార్ట్ అండ్ యూ ఫెల్ట్ కి ఐ హ్యావ్ చేంజ్డ్ దేర్ లైఫ్స్ అనేసి మీకు అనిపించిందా? దెర్ ఆర్ మెనీ ఇన్స్టెన్సెస్ వినిల్, ఐ వుడ్ సే. నా కెరీర్లో చాలా ఆర్గనైజేషన్స్లలో వర్క్ చేశాను. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆర్గనైజేషన్. సో యా, ఇన్ దట్ ఐ వాజ్ హ్యాండ్లింగ్ ఒక చిన్న ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తూ ఉండే, రేప్ విక్టిమ్ సపోర్ట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. సో మైనర్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో బిలో 18 years ఏజ్, సో వెన్ దే వర్ సెక్షువల్ అబ్యూస్డ్, సో దట్స్ వేర్ వీ పిచ్ ఇన్. మేము అక్కడికి వెళ్తాం అనమాట. ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేస్తూ ఉండే. స్టిల్ ఐ థింక్ దే ఆర్ స్టిల్ ద డిపార్ట్మెంట్ ఈస్ దేర్. సో ఏంటి అని అంటే ఒక కేసు మాకు కర్నూలు దగ్గర ఒక కేసు వచ్చిండే, చిన్న పాప 7-8 years. సో ఏమంటారు, అండ్ దెన్ ఇంకో కేసు ఇక్కడ హైదరాబాద్లో. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో దే వర్ ట్రయింగ్ విత్ ద లాయర్స్, దేర్ అడ్వకేట్స్, దట్ కేస్ కాంప్రమైజ్ చేయండి, ఇంత అమౌంట్ ఇస్తాము, ఇంత ఇచ్చేస్తాము అని చెప్పేసి అని అనమాట. సో దట్ ఈస్ దేర్ ఫైనల్ హియరింగ్, వీ వర్ దేర్. అంటే ఫైనల్ ట్రయల్స్ నడుస్తూ ఉన్నాయి. సో చాలా ట్రై చేశారనమాట. వాళ్ళ పేరెంట్స్, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఆల్మోస్ట్ కన్విన్స్ అయిపోయారు. అండ్ దట్స్ వేర్ వీ వెంట్ బ్యాక్ టు ద విక్టిమ్. అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్పాను అనమాట, నాకు మీ పేరెంట్స్, మీ మదర్ పేరెంట్స్, నాకు ఫాదర్ నాకు పక్కన పెడితే మీ ఒపీనియన్ నాకు ఇంపార్టెంట్. వాళ్ళు వచ్చారు, థర్డ్ పర్సన్ త్రూ వాళ్ళు వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ తోటి మీరు ఎక్కడ మాట్లాడారో వీ డోంట్ నో. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరేమనుకుంటున్నారు? ఇంత దూరం దాకా తీసుకొని వచ్చారు, ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యారు, వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇంకొక పర్సన్ చేస్తే, ఇంకొక అమ్మాయిని చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది అని అంటే, నో సార్, మా అమ్మ వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను, బట్ ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్. సో షీ వెంట్. అండ్ ఏమంటారు, మళ్ళీ నెక్స్ట్ హియరింగ్కి ఉన్నప్పుడు, నెక్స్ట్ ట్రయల్కి ఉన్నప్పుడు తను రాకపోవడము, ఇవన్నీ చేయకపోవడం జరిగిందనమాట. ఈవెన్ నేను రిలీజ్ అయిన తర్వాత కోర్ట్ కానిస్టేబుల్ కాల్ చేశారు, సార్ మీరు ఆ రోజు చాలా మాట్లాడారు, ఇవన్నీ చేశారు కదా విక్టిమ్ తోటి. సో ద అక్యూజ్డ్ గాట్ 12 years ఇంప్రిజన్మెంట్. సో అంటే ఏమంటారు, గ్రౌండ్లో ఎంత వర్క్ చేస్తున్నాం అనేది తెలియదు. అంటే కోర్టు చుట్టూ తిరగాలి. ఒకసారి కోర్టు పలానా డేట్ ఇచ్చారు అనుకుని ఆ డేట్కి వెళ్తే మార్నింగ్ వెళ్ళినా కూడా, సో దెర్ ఆర్ మెనీ కేసెస్ యాజ్ వీ నో. సో ఒక్కొక్కసారి ఈవినింగ్ అవ్వచ్చు, లేదంటే ఈవినింగ్ వరకు వెయిట్ చేసినాక కూడా ఎవరు రాకపోయినా, అక్యూజ్డ్ రాకపోయినా, అక్యూజ్డ్ వాళ్ళ అడ్వకేట్ రాకపోయినా కూడా నెక్స్ట్ డేట్ ఇస్తారు. సో వీ డోంట్ నో, నెక్స్ట్ డేట్ 2 months ఉండొచ్చు, 2 days ఉండొచ్చు, ఇంకా ఫర్దర్గా కూడా ఉండొచ్చు. సో దట్స్ వేర్. అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఏంటి అని అంటే, ఓకే, సో ఒక కేస్ స్టార్టింగ్ నుంచి ఉన్నాము, ఈ కేసులో ఒక ఇది వచ్చింది అనుకున్నప్పుడు ఏంటి అని అంటే, ఐ వాజ్ వర్కింగ్ సమ్వేర్ ఎల్స్, బట్ ద కోర్ట్ కానిస్టేబుల్ వెన్ కాల్డ్ అండ్ సెడ్, సార్ మీరు ఈ కష్టపడ్డారు, ఈ కష్టానికి మీకు ఫలితం, వీళ్ళు ఇట్లా ఇది పడ్డారు అని పంపించినప్పుడు, సో రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకనంటే ప్రతిఫలం ఆశించకూడదు, బట్ ఆశించము ఎప్పుడు కూడా మనం. బట్ ఏంటి అని అంటే, ఒక విక్టిమ్ వాళ్ళు జస్టిస్ వచ్చింది అని అన్నప్పుడు, సో ఇట్స్ గివ్ అ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. అండ్ మీరు అంటే సిఎస్ఆర్ స్పేస్లో కూడా ఉన్నారు, లైక్ ఒకవేళ సిఎస్ఆర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? లైక్ సిఎస్ఆర్ రూల్స్ మ్యాండేట్ వచ్చినప్పటి నుంచి కూడా, సో సిఎస్ఆర్ స్పేస్ రావడం వల్ల హౌ ఇట్ ఈస్ బెనిఫిటింగ్
లైక్ కార్పొరేట్ జైన్స్ కాకుండా మనకు ఎల్వి ప్రసాద్ లాంటివి కానివ్వండి, లైక్ చిన్న ఎన్జిఓస్కి ఇట్లాంటి వాటికి ఎట్లా ఉన్నాయి అనుకుంటున్నారు? ఎస్ అంటే వినిల్ సిఎస్ఆర్ అనేది మనకి 2013 తర్వాత కొత్తగా అయ్యుండొచ్చు. బట్ అంతకుముందు నుంచి కూడా కొన్ని కార్పొరేట్స్ అయ్యుండొచ్చు, లేకపోతే ఇండివిజువల్ డొనేషన్స్ అయ్యుండొచ్చు. చాలా వరకు డొనేట్ చేసేవాళ్ళు ఉన్నారు. బట్ మ్యాండేట్ అనేది చాలా చిన్న ఎన్జిఓస్ అయ్యుండొచ్చు, పెద్ద ఎన్జిఓస్ అయ్యుండొచ్చు, చాలా హెల్ప్ఫుల్ ఇది. ఎందుకంటే నీడీ ఎవరైతే ఉన్నారో దే ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్. అంటే సపోర్ట్ సర్వీసెస్ అనేవి లాస్ట్ మైల్ వరకు రీచ్ అవుతూ ఉన్నాయి. సో వెన్ ఐ టాక్ అబౌట్ లాస్ట్ మైల్ సర్వీసెస్, ఏమంటారు, నేను హెల్త్ కేర్ సర్వీసెస్లో హెల్త్ కేర్ దాని రిలేటెడ్ కూడా ఇంకొకటి నైస్ ఫౌండేషన్లో కూడా వర్క్ చేశాను. సో అంటే మీరు జస్ట్ డోంట్ ఇమాజిన్, కొంతమంది అరకు పాడేరు రీజియన్స్లలో ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి, వర్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి, పీవీటీజీస్ అంటారు వాళ్ళని. సో కొన్ని ఏరియాస్లలో మేము 21, 22 ఆ టైంలో వెళ్ళినప్పుడు కూడా 500 రూపీస్ నోట్స్ అనేవి, అంటే 500,000 రూపీస్ నోట్స్ అనేవి గవర్నమెంట్ రద్దు చేసింది అనేది కూడా వాళ్ళకి తెలియదు. సో దే స్టిల్ హ్యావ్ సమ్ నోట్స్, అంటే వాళ్ళకి కనెక్షన్ అనేది అంతగా లేదు. సో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే వీక్లీ ఇన్ని విలేజెస్ అని చెప్పేసేసుకొని ప్రతి విలేజెస్కి, అంటే అక్కడ దగ్గరలో ఉన్న ఆల్మోస్ట్ 300-400 విలేజెస్కి కొన్ని సెంటర్స్ని, కొన్ని ఏరియాస్ని, సెమీ అర్బన్ ఏరియాస్ ఏవైతున్నాయో వాటిలలో సెంటర్ హెడ్గా పెట్టుకొని అక్కడ నుంచి 50-60 విలేజెస్ ఒక్కొక్క క్లస్టర్కి అన్నట్టు పెట్టుకొని సర్వీసెస్ చేస్తూ ఉన్నారు. సో ఇవి వెరీ క్రూషియల్ సర్వీసెస్ దే ఆర్ డూయింగ్. ఏమంటారు, మెటర్నల్ హెల్త్, చైల్డ్ హెల్త్, అంటే నియోనెటల్ మోర్టాలిటీ రేట్ని తగ్గించడానికి చాలా వర్క్ చేస్తాం అనమాట. వీటన్నిటికీ ఏంటి అంటే ఈ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే ఎన్జిఓస్కి ఏంటి అంటే ఫండింగ్ ఈజ్ వెరీ క్రూషియల్. సో మనం ఏమనుకుంటాము, మ్యాక్సిమం హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్స్ అన్నీ కూడా సో ఇక్కడ మనం చూసుకుంటే సరిపోతుంది కదా, ఇక్కడ నార్మల్ ఐటీ ట్రైనింగ్స్ అనుకుండొచ్చు, లేకపోతే ట్రెడిషనల్ టైలరింగ్ కోర్సెస్ అనుకుంటుండొచ్చు. బట్ వెన్ యూ స్టార్ట్ సపోర్టింగ్ దీస్ స్మాల్ స్కేల్ ఎన్జిఓస్ లైక్ మిడ్ స్కేల్ ఎన్జిఓస్, సో దట్స్ వేర్ యూ సీ గ్రౌండ్ లెవెల్ ఎంత ఇంపాక్ట్ అని ఉంటుంది అనేది యూ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. అంటే యు ఆర్ ఈక్వల్లీ సేవింగ్ అ బేబీ, ఒక చిన్న పాపని మనం కాపాడుతున్నట్టే. ఎందుకనంటే ఇవన్నీ కూడా హిల్లీ ఏరియాస్. ఈవెన్ మేము సర్వీసెస్ ఇచ్చేటప్పుడు స్టిల్ వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఇట్. ఏంటి అని అంటే బైక్స్ మీద వెళ్ళినా, కార్ల మీద వెళ్ళినా ఒక ఎక్స్టెంట్ వరకు మాత్రమే వెళ్ళగలుగుతారు. తర్వాత నుంచి దే హ్యావ్ టు క్యారీ దేర్ ఎక్విప్మెంట్ అండ్ దే హ్యావ్ టు ట్రెక్. సో దీస్ ఏరియాస్లలో వర్క్ చేస్తూ ఉన్నాయి. సో అండ్ సపోర్ట్ ఫ్రమ్ ద కార్పొరేట్స్ ఇట్స్ వెరీ ట్రెమెండస్. అంటే వీ షుడ్ అప్రిషియేట్ దెమ్. ఎందుకనంటే వాళ్ళ సపోర్ట్ వల్ల చాలా ఎన్జిఓస్ ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి, సస్టైన్ అవుతూ ఉన్నాయి. ఇట్స్ అ గుడ్ థింగ్ దట్ దే ఆర్ డూయింగ్. ఇంకొకటి, ఇప్పుడు చాలామంది బేసికల్లీ స్టార్టింగ్ స్టేజ్లో నుంచి ఎన్జిఓస్ అనేది చేస్తూ ఉంటారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళ ప్యాషన్ నుంచి తీసుకొని వచ్చి ఒక ఎన్జిఓస్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి ఎన్జిఓస్ లైక్ సిఎస్ఆర్ గురించి ఎక్కువ ఐడియా ఉండకపోవచ్చు వాళ్ళకి. అట్లాంటి వాళ్ళకు మీరు సోషల్ వర్క్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారు? సో స్టార్టప్ ఎన్జిఓస్కి నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు, కార్పొరేట్ కనెక్షన్స్ వెరీ రిక్వైర్, అంటే వాళ్ళ దగ్గర నుంచే ఫండ్స్ వస్తాయి కాబట్టి. అండ్ మన సిఎస్ఆర్ సమ్మిట్ కూడా ఇట్ విల్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. ఎందుకంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్పొరేట్స్ వస్తారు. అండ్ ఇంకొకటి ఎన్జిఓస్కి కొంతమంది ఒక అజంప్షన్స్ తోటి వస్తారు. ఏంటి అని అంటే మేము పెట్టగానే మాకు ఫండ్స్ వస్తాయి కదా, ఇమీడియట్గా మేము స్టార్ట్ చేసుకోవచ్చు అని అనుకుంటారు. నో, దేర్ ఏమంటారు, లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ హ్యావ్స్ టు బి డన్. చాలా గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. ఒక డోనార్ని తీసుకొని రావాలి అంటే చాలా కష్టం, అది అంత తొందరగా గెయిన్ అవ్వరు. ఇంకొకటి ఏంటి అని అంటే చాలా కార్పొరేట్స్కి చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్న ఎన్జిఓస్ ఉంటాయి. సో వాళ్ళని కాదని మన దగ్గరికి రావాలి అనుకున్నప్పుడు ఏంటంటే 1-2 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అండ్ టు కన్విన్స్ దెమ్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో ఈ టైంలో ఏంటి అంటే బిల్డింగ్ నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ వుడ్ సజెస్ట్ దెమ్ దట్ స్టార్ట్ విత్ వాలంటీరింగ్, ఆఫరింగ్ వాలంటీరింగ్ ఆపర్చునిటీస్. వాలంటీరింగ్ ఆపర్చునిటీస్ అనేది వాళ్ళకి ఆఫర్ చేసి ఏంటి అని అంటే ప్రతి కార్పొరేట్ కూడా ఈ మధ్య మ్యాండేట్ చేశాయి. ఏంటి అని అంటే ఎంప్లాయీ వెల్బీయింగ్ కూడా చూస్తూ ఉన్నారు. సో ఎంప్లాయీని ఎప్పుడు వర్కే కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాలంటీరింగ్ యాక్టివిటీస్లలో ఇన్వాల్వ్ చేయడం వల్ల సో వాళ్ళకు వర్క్ ప్రెషర్ అనేది తగ్గడము, ప్లస్ ఏమంటారు, ప్రొడక్టివిటీ అనేది పెరగడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అనమాట. దట్ ఐ వుడ్ రికమెండ్. అండ్ దెన్ లైక్ సిఎస్ఆర్ సమ్మిట్స్ ఏదైతే జరుగుతున్నాయో అటెండ్ అవుతే ఏమవుతుంది అని అంటే నాట్ ఓన్లీ ద కార్పొరేట్స్ బట్ యూ కెన్ కొలాబరేట్ విత్ అదర్ ఎన్జిఓస్ ఆల్సో. అంటే ఆఫ్కోర్స్ ఎఫ్సిఆర్ఏ నుంచి మనకు వేరే సబ్ కాంట్రాక్ట్స్ రాకపోవచ్చు, బట్ వేరే ఒక ఎన్జిఓ నుంచి ఇంకొక ఎన్జిఓ వరకు వచ్చే కాంట్రాక్ట్స్ ఏవైతే ఉండొచ్చు, లేకపోతే చిన్న చిన్న వర్క్స్ ఏవైతే ఉండొచ్చు, యూ కెన్ ఆల్వేస్ డూ
కొలాబరేటివ్ వర్క్స్ యూ కెన్ డూ. Yes. సో దట్స్ వాట్ ఐ కెన్ సజెస్ట్. అంటే ఒక ఐడియాతో వస్తున్నాము, మేము ఇవాళ పెట్టాము, మాకు రేపటి నుంచి ఫండ్స్ వస్తాయని అనుకుంటే, సో యూ షుడ్ రీథింక్ అబౌట్ స్టార్టింగ్ అన్ ఎన్జిఓ. మీకు ఓపిక ఉంది, నాకు ఓపిక ఉంది, ఈ గ్రౌండ్లో చాలా కాలం ఉండాలనుకుంటున్నాను అని అనుకుంటే, ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ. ఎందుకంటే యూ విల్ సీ ద రియల్ చేంజ్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ. మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది మీ మైండ్లో కరెక్ట్గా ఉంది అని అంటే డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ సమ్ అదర్ ప్లేసెస్. అంటే ఒక్కొక్క రేంజ్కి వెళ్ళిపోతారు. అండ్ ఇందాక మీ కన్వర్జేషన్లో నేను చూసినట్టు కార్పొరేట్ వాలంటీర్ గురించి మాట్లాడారు కదా సార్. Correct. సో కార్పొరేట్ వాలంటీర్ గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తారా? లైక్ ఎందుకంటే మన ప్రేక్షకులు ఎక్కువ మంది స్టార్ట్అప్ ఇనిషియల్ స్టేజెస్లో ఉన్న ఎన్జిఓస్ ఉంటారు, వాళ్ళ కార్పొరేట్ వాలంటీరింగ్ గురించి ఎక్కువ ఐడియా ఉండకపోవచ్చు. సో అసలు కార్పొరేట్ వాలంటీరింగ్ ఎట్లా చేయించవచ్చు, వాళ్ళని ఎట్లా కార్పొరేట్స్ని కన్విన్స్ చేయొచ్చు, లేకపోతే ఎట్లాంటి యాక్టివిటీస్లో ఒక ఎన్జిఓస్కి ఇన్వాల్వ్ చేసుకోవచ్చు కార్పొరేట్ వాలంటీరింగ్కి, అది కొంచెం చెప్పగలుగుతారు కొంచెం? ఎస్, అంటే కార్పొరేట్ వాలంటీరింగ్ అంటే ఒక అజంప్షన్ ఏంటి అని అంటే, మా దగ్గరకు వస్తారా, మేము ఓన్లీ టైలరింగ్ కోర్సెస్ ఇస్తూ ఉన్నాము, లేకపోతే మేము బ్యూటిషియన్ కోర్సెస్ ఇస్తూ ఉన్నాము, లేకపోతే మా దగ్గర కంప్యూటర్ క్లాసెస్ మాత్రమే ఉన్నాయి, సో మేము ఎక్కువ ఎక్స్పాండ్ చేయకపోవచ్చు అని అనుకుంటారు. బట్ మీరు ఐటీ ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నారు అని అంటే, వీళ్ళంతా బీటెక్ గ్రాడ్యుయేట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే రెగ్యులర్ డిగ్రీ గ్రాడ్యుయేట్స్ అయి ఉండొచ్చు. వాళ్ళకి రెజ్యూమ్ బిల్డింగ్ అనేది ఇంపార్టెంట్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్ అనేవి ఇంపార్టెంట్, దెన్ 1-to-1 మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే వాళ్ళ కెరీర్ ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళకి కావాలి. వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఇన్స్ట్రక్టర్ కొన్ని వరకు చెప్పగలుగుతారు, బట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఆల్రెడీ కార్పొరేట్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే గైడెన్స్ అనేది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇంపాక్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. సో మీరు ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో ఏరియాలో, అక్కడ నుంచి మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాలంటీరింగ్ యాక్టివిటీస్ని బిల్డప్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు టైలరింగ్ ఉంది, రైట్? సో ఈ టైలరింగ్ ఇన్స్ట్రక్టర్లతోటే మీరు ఏమంటారు, పేపర్ బ్యాగ్స్ చేసుకోవచ్చు, ఈకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ చేసుకోవచ్చు. సో వన్ డే ఒక చిన్న ఏమంటారు వర్క్షాప్ లాగా కండక్ట్ చేసుకోవచ్చు వాళ్ళకి, ఆల్ ఎంప్లాయీస్, లేదంటే లిమిటెడ్ ఎంప్లాయీస్, ఇంతమంది ఎంప్లాయీస్ని బ్యాచెస్గా చేసుకోవాలనుకుంటే అలా కూడా పెట్టుకోవచ్చు. అండ్ దెన్ అదర్ యాక్టివిటీస్, మీరు స్కూల్లో వర్క్ చేస్తున్నారు, స్కూల్ చిల్డ్రన్స్ తోటి వర్క్ చేస్తున్నారు అని అనుకుంటే, ప్లాంటేషన్ డ్రైవ్, ఇట్స్ వెరీ బిగ్ ఆపర్చునిటీ. చాలామంది వాలంటీర్స్ రావచ్చు అండ్ దే పార్టిసిపేట్ లైక్ ఇట్. పిల్లల్లాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అనుకుంటారు కార్పొరేట్ నుంచి వచ్చారంటే వాళ్ళని ఏమంటారు ఎలా చూసుకోవాలి, మేము ఏమైనా ఎక్స్ట్రా వీళ్ళని పెట్టాలా అలాని పెట్టాలనో. సో దే ఆర్ వెరీ ఆర్గనైజ్డ్. వాళ్ళు ఏంటి అంటే, మీరు ఒకటి మాకు మేడం మీరు ఒక దగ్గరనే పాలు తవ్వండి అని అంటే వాళ్ళు 2 తవ్వేస్తారు. సో దే ఆర్ వెరీ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్. సో ఎల్వి ప్రసాద్లో ఉన్నప్పుడు, అంటే ఎల్వి ప్రసాద్లో మనకి మొయినాబాద్ క్యాంపస్లో ప్లాంటేషన్ డ్రైవ్ పెట్టాము ఒక కార్పొరేట్ తోటి. సో ఆల్మోస్ట్ 100 పర్సన్స్ని మేము ఇన్వైట్ చేసాము. మోర్ దెన్ 130 వచ్చారు వాళ్ళు అక్కడికి. సో ప్లాంటేషన్ డ్రైవ్, ఆ క్యాంపస్ మొత్తం చెట్లు, ఇప్పుడు పూల మొక్కలు అయ్యుండొచ్చు, లేకపోతే చిన్న చిన్న ప్లాంటేషన్స్ ఏవైతున్నాయో, సో దే వర్ ద వన్స్ ప్లాంటెడ్ ఓవర్ దేర్. వాళ్ళు చేశారు, బట్ వెరీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారనమాట. సో ఈ మిత్స్ అన్ని తీసేసుకుంటే యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ద వాలంటీరింగ్ యాక్టివిటీస్. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్కి, లైక్ జెన్జీ బ్యాచ్ అనుకోనండి, ప్రజెంట్ ఉన్న యూత్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ ఈ ఓవరాల్ ఇంటర్వ్యూ ద్వారా? సో జెన్జీస్ కూడా చాలామంది, అంటే నాకు తెలిసిన వాళ్ళల్లో టువర్డ్స్ డెవలప్మెంట్ సెక్టర్ కొంతవరకు మాత్రం దే ఆర్ వెరీ లీన్ టు ఇట్. చాలా వరకు ఆలోచిస్తున్నాం సార్ ఇప్పుడు. సో అంటే వాలంటీరింగ్ యాక్టివిటీస్ అయి ఉండొచ్చు, యాజ్ వీ డిస్కస్డ్. కొన్ని ఎన్జిఓస్ ఎలా చేస్తున్నాయంటే కాలేజెస్లలోకి, స్కూల్స్లలోకి, సో దే ఆర్ స్లోలీ స్టార్టెడ్ గోయింగ్, అక్కడక్కడికి వెళ్ళి మా దగ్గర వాలంటీరింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి అంటే, నియర్ బై ఎక్కడన్నా వాళ్ళు ఒక హెల్త్ క్యాంప్ కానీ ఏదైనా పెడుతున్నానంటే, మాకు కొంతమంది స్టూడెంట్స్ కావాలి మాకు వాలంటీరింగ్కి. సో దే స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఇట్, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది. సో దే ఆర్ స్లోలీ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఇట్. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈవెన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ బీటెక్ ఆల్సో, అంటే రెగ్యులర్ మన ట్రెడిషనల్ కోర్సెస్ కాకుండా టెక్నికల్ కోర్సెస్ చేసుకున్న వాళ్ళు కూడా, నాకు బీటెక్ అయిపోయింది, ఓకే నెక్స్ట్ నేను ఇటు వెళ్ళాలంటే ఏది చేయొచ్చు అనుకున్న వాళ్ళు కూడా ఇటువైపు వస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఈ బీటెక్లో కూడా మనకి ఇప్పుడు సస్టైనబిలిటీ డెవలప్మెంట్ కింద ఏమంటారు, ఎన్వైరన్మెంటల్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంటల్ సైన్సెస్ ఉన్నాయి కదా. సో వీళ్ళు కూడా ఇటువైపు వస్తూ ఉన్నారు. సో వన్ సజెషన్ దట్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఫర్ జెన్జీస్, అంటే ఆల్రెడీ దే ఆర్ డూయింగ్ ఇట్. సో దే ఆర్ ఎవ్రీవేర్. అండ్ వన్ థింగ్, అజ్యూమ్షన్స్ పక్కన పెట్టి, అంటే నేను ఇది చేయొచ్చా, నన్ను ఏమనుకుంటారో, అవుట్డేటెడ్ అనుకుంటారా, లేకపోతే ఇంకేమైనా అనుకుంటారంటే, నో వన్ థింక్స్ అబౌట్ యూ. అంటే ఏమంటారు, వాళ్ళు ఏదని అనుకోవచ్చు, 4 రకాలుగా అనుకుంటారు. సో వాట్ సూట్స్ యూ, మీకు ఏది అంటే ఇక్కడ ఏది మంచిగా అనిపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోవడమే.
సో దట్స్ ద థింగ్ దట్ ఐ వుడ్ సజెస్ట్ ఫర్ దెమ్. సో ఇప్పుడు మనం చూసినట్టయితే చాలా వరకు ఎన్జిఓస్ ఉన్నాయి సార్. ఇన్ని ప్యాషన్తో స్టార్ట్ చేసిన ఎన్జిఓస్ చాలా వరకు ఉన్నాయి, అండ్ జైంట్ ఎన్జిఓస్ ఎప్పటి నుంచో ఉన్న ఎన్జిఓస్ ఉన్నాయి, అండ్ కార్పొరేట్స్ ఉన్నాయి. సో బేసికలీ చిన్న కొద్ది లైఫ్ స్పాన్ ఉన్నట్టు ఎన్జిఓస్ లైక్ 1 year 6 months నుంచి చేసిన ఎన్జిఓస్ ఉన్నాయి. వాళ్ళు ముందుకు ఫార్వర్డ్గా వెళ్ళాలంటే ఎట్లా అప్రోచ్ అవ్వచ్చు? అండ్ కార్పొరేట్స్ వాజ్ లైక్ ఎంతసేపు ఉన్నా కానీ పెద్ద కార్పొరేట్స్ అండ్ మేజర్గా ఇంపాక్ట్ చేస్తున్నటువంటి ఎన్జిఓస్ ఏవైతున్నాయో అట్లాంటి వాటికే చూస్ చేస్తున్నారు. అది అసలు ఎట్లా అవుతుంది అంటున్నారు సార్? ఎస్, అంటే డ్యూ డిలిజెన్స్ అంటారు దీన్ని. ఏంటి అని అంటే ఎన్జిఓ గ్రౌండ్ లెవెల్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, వాళ్ళు ఏ ఇంపాక్ట్ చేశారనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి, కొన్ని కార్పొరేట్స్, అన్నీ నేను అన్ను, బట్ కొన్ని కార్పొరేట్స్ ఏంటి అని అంటే దే ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఒక పర్టికులర్ ఏమంటారు డెడికేటెడ్ పర్సన్ అనే వాళ్ళు ఉండరు. అంటే సోషల్ వర్క్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, లేదంటే చిన్న కాలేజ్ నుంచి కాదు పెద్ద కాలేజ్ నుంచి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఒక డిపార్ట్మెంట్, సెపరేట్ డిపార్ట్మెంట్ అనేది ఉండదు వాళ్ళకి. సో ఏంటి అంటే హెచ్ఆర్కి ఒక అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చేస్తారు. సో హెచ్ఆర్ యాజ్ అ హోల్, అంటే ఒక ఆర్గనైజేషన్ హెడ్ లాగా చూసుకున్నప్పుడు ఏంటి అంటే, సో ఆల్మోస్ట్ మినిమం చూసుకుంటే 1000 నుంచి 5000 6000 ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరినీ హ్యాండిల్ చేసుకోవాలి, ప్లస్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ అనుకున్నప్పుడు ఏంటి అని అంటే, సో వాళ్ళు ఏం చేస్తారు, ఇంతకుముందు ఎన్జిఓ ఏది ఉంది, సో ఎక్స్ ఎన్జిఓ ఉంది, సో వాళ్ళకి ఇచ్చేసేసేయండి. సో వాళ్ళకేంటి జస్ట్ మెయిల్స్ తోటి నడుస్తూ ఉంటుంది ఏమని, సో అండ్ సో ఎన్జిఓ, సో దిస్ ఇయర్ సిఎస్ఆర్ అమౌంట్ ఈస్ డ్యూ, సో ప్లీజ్ రిలీజ్ దిస్ మచ్ ఆఫ్ డ్యూ అమౌంట్ టు దిస్ సో అండ్ సో ఎన్జిఓ. సో అలానే పోతూ ఉన్నాయన్నమాట. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్, ఎస్, continuing with the previous NGOs, it's good thing that you have a very good relationship with them, good rapport with them. But going to other NGOs, వేరే NGOస్కి వెళ్ళినప్పుడు ఏంటి అని అంటే మీరు డిఫరెంట్ ఏరియాస్లలో ఇంపాక్ట్ అనేది చూపించుకోవచ్చు. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఎన్జిఓని తీసుకుంటే ఒక ఏరియాలో, ఫర్ ఎగ్జాంపుల్ బండ్లగూడ ఏరియా ఉండొచ్చు, లేకపోతే హిమాయత్ నగర్ ఉండొచ్చు, ఎక్కడైనా సరే అదే ఏరియాలో 20 years నుంచి ఉన్నారు, లేదంటే 10 years నుంచి ఉన్నారు, స్టిల్ వీఆర్ సపోర్టింగ్ ద పాపులేషన్. అంటే సో కొంతవరకు ఇన్కమింగ్, అంటే బయట నుంచి వచ్చే పాపులేషన్ ఉండొచ్చు, మైగ్రేట్ అయిన పాపులేషన్ ఉండొచ్చు, బట్ 10 years నుంచి 20 years నుంచి అక్కడే ఉన్నారు, రిపీట్ అవ్వట్లేరా మనకి? సో బెనిఫిషరీస్ రిపీట్ అవుతారు కదా. సో యూ షుడ్ థింక్ అబౌట్ గోయింగ్ టు సమ్ అదర్ ఏరియాస్. సో యాజ్ ఐ సెడ్, కొన్ని ఎన్జిఓస్ గ్రౌండ్ లెవెల్లో మీరు జస్ట్ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఆ లెవెల్లో వర్క్ చేస్తూ ఉంటాయి వాళ్ళు. అంటే ఏమంటారు, ఈవెన్ వర్షాలు పడ్డా, వరదలు, వాగులు వచ్చినా కూడా వాళ్ళు పోతున్న మా సర్వీస్ మాదే, మేము చేసుకోవాలి రావాలన్నట్టుంటారు. అంటే దే మే బీ గెట్టింగ్ వెరీ లిటిల్ బిట్ ఆఫ్ ఫండింగ్ ఫ్రమ్ ద కార్పొరేట్స్, బట్ దే ఆర్ డూయింగ్ వండర్స్. ఈ పెద్ద కార్పొరేట్స్ ఏవైతున్నాయో కొంచెం ఒక్కసారి జస్ట్ రీథింక్ అబౌట్ ద అసోసియేషన్. అంటే కొత్త వాళ్ళు ఎవరన్నా, మోస్ట్లీ యాజ్ అ కన్సల్టెంట్, నేను కొన్ని ఎన్జిఓస్కి కన్సల్టెంట్గా ఉన్నప్పుడు కూడా కొన్ని కార్పొరేట్స్కి రీచ్ అవుట్ అయినప్పుడు ఏంటి అంటే మెయిల్స్ పెడితే కొన్ని దే వెంట్ అన్ఆన్సర్డ్. అంటే ఆల్రెడీ మేబీ వాళ్ళకున్న ఆ ఇయర్కున్న ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ ఆ ఛాన్స్ షుడ్ బి గివెన్. మేబీ వాలంటీరింగ్ యాక్టివిటీస్ అయి ఉండొచ్చు, లేదంటే నెక్స్ట్ ఇయర్ వి మే సీ అని ఉండొచ్చు. సో అట్లీస్ట్ సంథింగ్, ఒక రిప్లై వస్తే ఏంటి అని అంటే కన్సల్టెంట్స్కి ఉండొచ్చు, లేదంటే అప్కమింగ్ స్టార్ట్అప్ ఎన్జిఓస్కి ఉండొచ్చు. సో దిల్ హ్యావ్ అ పాజిటివ్ మైండ్ ఇన్ దట్. సో ఓకే, ఈ ఇయర్ వాళ్ళది అయిపోయింది అన్నారు, మేబీ మేము లేట్ అయి ఉండొచ్చు, సో నెక్స్ట్ ఇయర్ మనం ఇంకా కొంచెం ముందు స్టార్ట్ అవుతాము అన్న ఒక పాజిటివ్ తోటి వెళ్తారు. సో ఏమంటారు, గోస్ట్ ఈమెయిల్స్ లాగా పంపించడమే ఉంది, రావడం లేదు అని అనుకున్నప్పుడు ఏంటంటే సో డిమోటివేట్ అవుతూ ఉంటారు. సో దట్స్ వాట్ ఐ వుడ్ సే. ఒక డెడికేటెడ్ పర్సన్ ఉన్నారు ఒక కార్పొరేట్లో అనుకున్నప్పుడు, సో ఇఫ్ దట్ పర్సన్ ఈస్ కంప్లీట్లీ ఫర్ ద సిఎస్ఆర్, ఆస్క్ హిమ్ టు ఎక్స్ప్లోర్. దెర్ ఆర్ మెనీ ఎన్జిఓస్, హైదరాబాద్లోనే కొన్ని వేల ఎన్జిఓస్ ఉన్నాయి, కొత్త ఉండొచ్చు, పాత ఉండొచ్చు. అండ్ ఒక్కొక్క ఎన్జిఓకి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది, వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేశారు అన్న ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. సో వెన్ యూ కనెక్ట్ టు దట్ స్టోరీ. ఇంకొకటి ఏంటి అని అంటే గోల్స్. కార్పొరేట్స్ కూడా గోల్స్ని పట్టుకుని వెళ్తూ ఉన్నారు. సో ఈ గోల్కి మ్యాచ్ అవుతుందా, ఓకే పోతున్నాము. సో ఎన్జిఓస్ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు, దే కెన్ రీచ్ టు యువర్ గోల్స్ ఆల్సో. ఈ ఎస్టీజీ గోల్స్ ఏవైతున్నాయో దే కెన్ యాడ్ ఇన్ టు దట్. దెర్ ఈస్ నో లిమిట్ ఫర్ ద ఎన్జిఓస్. యాజ్ అ కార్పొరేట్ యూ మైట్ హ్యావ్, అంటే మీరు టెక్ ఉన్నారు, స్టెమ్ ల్యాబ్స్ మాత్రం మేము పెట్టాలనుకుంటున్నాము, అండ్ ఎన్జిఓ కెన్ డూ దట్. లేదు మేము పాత వాళ్ళతోటే వెళ్తాము అని అనుకున్నప్పుడు ఎస్ యూ కెన్ గో, బట్ దెర్ ఆర్ ఆల్సో అదర్ ఎన్జిఓస్, దే కెన్ దెర్ నీడీ పర్సన్స్ ఆర్ ఆల్సో దేర్, నీడీ చిల్డ్రన్ ఆల్సో దేర్. హైదరాబాద్లోనే కాదు, రూరల్ ఏరియాస్లలో ఉన్నారు వాళ్ళు. రూరల్ ఏరియాస్లలో వాళ్ళ వింగ్స్ ఉన్నాయి, బట్ సపోర్ట్ లేదు.
సో యూ కెన్ డూ వండర్స్ ఓవర్ దేర్, రైట్? ఎందుకంటే నాది ఒక రూరల్ ఏరియాని. సో లిమిటెడ్ రిసోర్సెస్ తోటి చదువుకున్న పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఒక కంప్యూటర్ ల్యాబ్ అనేది ఇట్స్ అ వెరీ హ్యూజ్ థింగ్ ఫర్ దెమ్, కనెక్టింగ్ టు ద వరల్డ్, రైట్? సో కంప్యూటర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి స్టార్టింగ్ నుంచే ఇప్పటి నుంచే వాళ్ళకి ఒక చిన్న ట్రైనింగ్స్ లాగా పెట్టేసేస్తే ఏంటి అంటే ఇంట్రెస్ట్ అనేది చాలా పెరుగుతూ ఉంది. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా నెక్స్ట్ నాకు ఆల్రెడీ ఇది ఉంది, సో నేను ఇంకా కొంచెం కష్టపడితే తొందరగా నా గోల్ నేను రీచ్ అవ్వచ్చు అన్నదానికి కూడా ఉంటుంది. సో ఇట్స్ అ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద కార్పొరేట్స్. డెడికేటెడ్ పర్సన్ ఉన్నారు అంటే ఆస్క్ టు ఎక్స్ప్లోర్ అదర్ ఎన్జిఓస్. చూడండి, ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేసి చూడండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఏమవుతుంది. జస్ట్ చిన్న ప్రాజెక్ట్ లాగానే చూడండి, లేదంటే ఒక వాలంటీరింగ్ ఆపర్చునిటీ ఇవ్వండి. దెన్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్, స్టార్ట్ కొలాబరేటింగ్ విత్ దట్ ఎన్జిఓ. దట్స్ వాట్ ఐ వుడ్ సే. థ్యాంక్ యూ అండి శివకృష్ణ గారు. ఈరోజు మీ విలువైన టైంని మా ప్రేక్షకుల కోసం స్పెండ్ చేసి మీ ఐడియాస్ని, మీ థాట్స్ని ప్రజెంట్ ఉన్న జనరేషన్కి మీరు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి మీరు చెప్పినటువంటి ఐడియాస్ చాలా నచ్చాయండి. అండ్ ఇది మన వీక్షకులు కూడా చాలామంది చూసి ఇన్స్పైర్ అయ్యేసి సోషల్ వర్క్ సెక్టార్ సైడ్ కూడా ఎక్కువ శాతము చూస్ చేసుకుంటారని భావిస్తున్నామండి. ఇలాంటి మరెంతో మంది గెస్ట్లని మీ ముందుకు తీసుకొస్తుంది చర్చావేత్త లీడర్ అండి. థ్యాంక్ యూ నీల్, థ్యాంక్ యూ సో మచ్.